महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మకర రాశి ఫ్యామిలీ అందరికీ ప్రత్యేకించి వెల్కమ్. మకర రాశి వారికి సంబంధించి ఇక్కడ మనం దేవతల గురువైన బృహస్పతి, రాక్షసుల గురువైన శుక్రాచార్యులు వారి ఇంట్లోకి వృషభ రాశిలోకి అడుగుపెట్టడం మే 1వ తారీఖు నుంచి. దీని గురించి వరల్డ్ వైడ్గా సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపించవచ్చు అనేది జనరలైజ్డ్గా మనం ఒక వీడియో చేసుకుందాం. ఇక ప్రత్యేకించి అది చూడొచ్చు. ఇక ప్రత్యేకించి మీ రాశి మీద గురువు గారు ఎలాంటి ప్రభావం తీసుకురాబోతున్నారు, మకర రాశి వాళ్ళకి ఈ గురువు గారి మార్పు ఎటువంటి చేంజెస్ని తీసుకొస్తుంది, గుడ్ ఆర్ బ్యాడ్. మకర రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఒక విషయం చెప్పుకోవాలంటే, మనం ఏలిన నాటి శని ఏదైతే ఇంకా వీళ్ళకి సంవత్సర కాలం పాటు ఉందో, ఆ ఏలిన నాటి శని ఇంకా సంవత్సర కాలం పాటు ఉంది అన్న విషయాన్ని తప్పకుండా ఈ మే 1వ తారీఖుతో వీళ్ళు మర్చిపోవచ్చు. దానిలో నో డౌట్. ఏలిన నాటి శని ఎప్పుడైతే నడుస్తుందో ఆ టైంలో గురు బలాన్ని కూడా మనం ప్రాతిపదికగా తీసుకోవాలి. అద్భుతమైన ఇంట్లోకి గురు భగవానుడు పంచమ స్థానంలోకి అడుగు పెడుతున్నారు. హౌస్ ఆఫ్ క్రియేటివిటీ, ఇక్కడ హౌస్ ఆఫ్ చిల్డ్రన్, క్రియేటివిటీ. ఎప్పుడైతే గురు భగవానుడు పంచమ స్థానం, ఇక్కడ మనం చూస్తే కనుక లక్ష్మీ స్థానంలోకి అడుగు పెట్టారో, స్థానం పేరులో ఉంది లక్ష్మీ స్థానం. పంచమంలో ఉన్న గురుడు 9th ఫస్ట్ హౌస్ని చూసుకుంటాడు. ఆయన 5th 9th ఆస్పెక్ట్లు చూస్తే ఇక్కడ 1, 5, 9 3 లక్ష్మీ స్థానాలే. దుస్థానాల మీద ఆయన యొక్క ఆస్పెక్ట్ లేదు. ఇది ఉపచయ స్థానాలు కావు, దుస్థానాలు కావు. చక్కగా ఈయన ఆస్పెక్ట్ ఎక్కడ ఉంది మనకి 1, 5, 9. ఇక్కడ 3 లక్ష్మీ స్థానాలని గురువు గారు చూస్తున్నారు అంటేనే గురువు గారి రాక ఎంత శుభప్రదంగా ఉందో అర్థమవుతుంది మనకి. దిస్ ఈస్ ద టైమ్ టు షో యువర్ క్రియేటివిటీ, షో యువర్ నాలెడ్జ్, షో యువర్ టాలెంట్. ఇక్కడ మీలో ఉన్న క్రియేటివిటీ మొత్తాన్ని వెలికి తీస్తాడు. ఆ క్రియేటివిటీని ఇక్కడ కొంతమంది మంచి మంచి సెలబ్రిటీలు అవుతారు. వాళ్ళంతా కూడా జూపిటర్ 5th హౌస్లోకి వచ్చినప్పుడు ఆ క్రియేటివిటీని ఎక్స్పాండ్. జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఎక్స్పాండ్, జూపిటర్ ఇస్ ద కారక్ ఆఫ్ విజ్డమ్, జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఆప్టిమిజం, కారక్ ఆఫ్ ఎక్స్పాన్షన్. కొంతమంది మంచి మంచి సెలబ్రిటీలు అప్పుడప్పుడే అవుతుంటారు స్టార్టింగ్ స్టేజ్ల్లో. అలాంటి వాళ్ళకి మీ యొక్క క్రియేటివిటీని, సింగర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు, ఎనీ ఫీల్డ్ క్రియేటివ్ వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా సరే, పెయింటర్స్ కావచ్చు, మీలో ఉన్న క్రియేటివిటీ త్రూ వర్క్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో దీనికి వన్ ఆఫ్ ద బెస్ట్ టైం ఎనేబుల్ లక్ష్మీ స్థానంలో ఉన్న గురువు గారి యొక్క సంచారం మోస్ట్ పాజిటివ్ రిజల్ట్స్ మీకు ఇవ్వబోతున్నాడు. అలాగే క్రియేటివిటీ ఆల్సో రిప్రజెంట్ సంతానం. ఈ సమయంలో సంతాన ప్రాప్తి కోసం వేచి చూసే వాళ్ళకి 100% గురుడు అసలు డెఫినెట్గా గోచారంలో మీకు మార్గదర్శ, మీ చార్ట్లో అనుకూలంగా ఉండి గోచారంలో అలా ఇస్తాడు అంతేగా. దిస్ ఈస్ అ వెరీ గుడ్ టైం. ఎప్పుడైతే ఈ యొక్క గురుడు పంచమ స్థానంలోకి రావటం, ముందు భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు. భాగ్యస్థానంలో కేతువు కూర్చుని ఉన్నాడు. కేతు ఈజ్ ఏ హెడ్లెస్ బాడీ. ఎప్పుడైతే ఈ కేతు ఈజ్ ఏ స్నేక్, ఒక పాము, అక్కడ 9th హౌస్లో కూర్చుని ఉంది, ఒక హెడ్లెస్ బాడీ. అక్టోబర్ నుంచి తీసుకుంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, గత 7 నెలలుగా అదృష్టానికి, హౌస్ ఆఫ్ ఫార్చ్యూన్, హౌస్ ఆఫ్ లక్, అదృష్టానికి సంబంధించిన హౌస్లో కేతు సంచారం ఉండటం వల్ల మనకి ఇంకా అదృష్టం లేదులే, మనకి ఇంకా అదృష్టం లేదు అంటే అలా రాసి పెట్టింది. ఇంకా అదృష్టం లేదు, మనకి ఫారెన్ వెళ్ళే అదృష్టం లేదు, మనం వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ చేసే అదృష్టం లేదు, మనకి ట్రాన్స్ఫర్ అయ్యే అదృష్టం లేదు. ఇలా అదృష్టం గురించి ఏదైతే డిసాటిస్ఫైడ్, డిటాచ్డ్, డిప్రెస్డ్ మూడ్లో ఉన్న వాళ్ళకి కేతు ఈజ్ ఏ హెడ్లెస్ బాడీ. బట్ గురుడి దృష్టి కేతువు మీద ఇప్పుడు పట్టడం వల్ల, ఆయన యొక్క 5th ఆస్పెక్ట్ డైరెక్ట్ 9th హౌస్ మీద పట్టడం వల్ల, కేతు ఈజ్ ద కారక ఆఫ్ జ్ఞానకారకుడు. ఆల్సో జూపిటర్ ఇస్ ద కారక ఆఫ్ విజ్డమ్, ఆయన జ్ఞానకారకుడే.
ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావు, ఎందుకు అవ్వదు అనుకుంటున్నావు, నీ జ్ఞానాన్ని నేను ఇలా తట్టి లేపుతా, ఇప్పుడు నీ తలకాయ లేకపోవచ్చు, బట్ నా దృష్టి నీ మీద ఉంది. సో అలా అనుకోకు. నువ్వు ఏం చేస్తే నీకు ఫారెన్ ట్రావెల్కి వెళ్తావు, ఏం చేస్తే నీకు లక్ వస్తుంది, ఏం చేస్తే నీ అదృష్టం పెరుగుతుంది, ఏం చేస్తే నీ భాగ్యస్థానం ఇంప్రూవ్ అవుద్ది, నేను ఐడియాస్ ఇస్తా, నువ్వు ఇంప్లిమెంట్ చెయ్యి అని చెప్పి కేతువుకు ఒక డైరెక్షన్ ఇస్తాడు. సో దీనివల్ల ఎవరికైతే విద్యార్థులకి అబ్రాడ్ దూర ప్రదేశాలకు వెళ్ళి చదువుకుందాం అనుకున్న వాళ్ళకి, హైయర్ ఎడ్యుకేషన్స్ చేద్దాం అనుకున్న వాళ్ళకి, ఆల్రెడీ ఫారెన్లో ఉండి అవస్థలు సతమతాలు సమస్యలతో ఫీల్ అవుతున్న వాళ్ళకి ఈ గురుడి ఆస్పెక్ట్ వల్ల పిల్లలు చదువుకుందాం అనుకుని ఎక్కడికైనా వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఎదురవుతున్న సమస్యలు విఘ్నాలు అవి తగ్గుముఖం బట్టే ఆస్కారాలు ఉంటాయి. ఆల్రెడీ ఫారెన్ వెళ్ళి అక్కడ చాలా ఇబ్బంది సమస్యలు ఫీల్ అవుతున్న వాళ్ళకి కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుని ఇంకా హోప్స్ వదిలేసుకున్న వాళ్ళకి కావచ్చు, జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ హోప్, ఆశావాదం. అరే వదలాల్సిన అవసరం లేదు, నేనున్నా పద. డెఫినెట్గా గత 7 నెలల కంటే లక్, ఫార్చ్యూన్ అండ్ దీస్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, వీటన్నిటి విషయాల్లో డెఫినెట్గా గురుడు ఒక శుభదృష్టి, గురుడి యొక్క శుభదృష్టి పంచమ స్థానం మీద నుంచి భాగ్యస్థానం మీద వేయటం వల్ల డెఫినెట్గా ఈ హౌస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అన్నిటికంటే ముఖ్యం అందరికి కావాల్సింది ఏంటి, ఏం కావాలి, ప్రాఫిట్, గెయిన్, గుర్తింపు, రికగ్నైజేషన్. ఇవి లేకుండా ఎందుకు మనకి 5th హౌస్ నుంచి గురువు గారి డైరెక్ట్ ఆస్పెక్ట్ 11th హౌస్ మీద ఉంది ఇక్కడ మెయిన్గా. సో ఎప్పుడైతే లాభస్థానం మీద మిత్రక్షేత్రం కుజుడి ఇంటి మీద, ఆయన మిత్రుడి ఇంటి మీద గురుడు డైరెక్ట్ ఆస్పెక్ట్ వేసాడు. సో త్రూ యువర్ క్రియేటివిటీ, మీ క్రియేటివిటీకి మెచ్చి ఓకే వీడికి శాలరీ పెంచవచ్చు. త్రూ యువర్ క్రియేటివిటీ ఓకే వీడి రెజ్యూమ్ బాగుంది, మనకు ఉపయోగపడతాడు, వెంటనే నేను అపాయింట్ చేయండి. త్రూ యువర్ క్రియేటివిటీ సో అతను చాలా బాగా పర్ఫామ్ చేశాడు, అతనికి ఏదైనా కొంచెం మంచి సర్టిఫికేట్ ఇవ్వండి ఈ మంత్కి సంబంధించి, గుడ్ ఎంప్లాయీ అవార్డు ఏదో ఒకటి. సో ఇలాంటివి కొంచెం రికగ్నైజేషన్స్, ప్రాఫిట్స్, ఇన్వెస్ట్మెంట్స్ త్రూ అంటే మీ స్పెక్యులేషన్, మీ ఆలోచనలు ఏవైతే ఉంటాయో అది కొంచెం ఉపయోగపడే విధంగా మీ యొక్క మైండ్ సెట్ని మార్చి ఉపయోగపడే విషయాల మీద కేంద్రీకృతం చేసేటట్టు చేస్తాడు గురు భగవానుడు. సో అలాగే నెక్స్ట్ నైన్త్ ఆస్పెక్ట్ రాశి మీద, మకర రాశి వాళ్ళకి ఏదైతే ఏలినాటి శని నడుస్తా గత 7-8 సంవత్సరాలుగా వాళ్ళకి ఆల్రెడీ ఒక పెసిమిజం, ఒక నిరాశవాదం, ఆరోగ్యపరంగా ఎదురవుతున్న సమస్యలు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేకపోవటం, ఏమవుద్దో అనే ఆదుర్ద, భయం, ఫియర్. జూపిటర్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే నైన్త్ ఆస్పెక్ట్ మీ యొక్క రాశి మీద ఉందో, మకర రాశి మీద, నువ్వు అలా ఫీల్ అవ్వకు, డోంట్ ఫీల్ లైక్ దట్, ఐఎమ్ ద ఆప్టిమిస్టిక్ ప్లానెట్, ఐఎమ్ ద కార్క్ ఆఫ్ విజ్డమ్. నేను నీకు ఇస్తున్నా ఆ పవర్ని, నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నేను ఇస్తా, నీకు హోప్ని నేను ఇస్తా. నువ్వు పెసిమిజంగా మారకు, నిరాశావాదంతో ఉండకు, ఆశావాదంతో ఉండు, ఆప్టిమిస్టిక్గా ఉండు, నేనున్నా కదా నీకు అని గురుడు ఇన్ని రకాలుగా. ఎందుకంటే గురుడి యొక్క స్థానం, ఆయన మారిన స్థానం ట్రైన్ కోణం, త్రికోణంలోకి వచ్చారని, కోణస్థానంలోకి 5, 9, 1 3 లక్ష్మీ స్థానాలు, 3 కోణ స్థానాలను ఆయన చూడడం వల్ల లాట్ ఆఫ్ పాజిటివిటీ అనేది మీ లైఫ్లో చొరబడ్డం అనేది మనం గమనించదగిన విషయం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ ఏలినాటి శని ఎలా ఉన్నా కూడా డెఫినెట్గా మీరు ఒడ్డున పడే సమయం అని చెప్పి ఒడ్డున పట్టడానికి మాత్రం ఈ టైం ఉపయోగపడుతుందని మనం చెప్పచ్చు. సో ఇంకా ఈ మకర రాశి వాళ్ళకి సంబంధించి అసలు ఇంకా అద్భుతం ఏంటంటే, ముందు పంచమ స్థానంలో గురుడు సువర్ణమూర్తి, ఏలినాటి శని నడుస్తున్న ద్వితీయ స్థానంలో శని సువర్ణమూర్తి, ద్వితీయ పంచమాలు 2 కూడా పవర్ఫుల్ మనీ కాంబినేషన్స్. శని కూడా ఉంది మీ స్వస్థానంలోనే, ఓన్ హౌస్లోనే. సో డెఫినెట్లీ దిస్ ఈస్ ద టైమ్ పీరియడ్ ఫర్ గ్రోయింగ్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్, స్టెబిలిటీ అండ్ శాలరీ హైక్స్ అండ్ గెటింగ్ ప్రమోషన్స్ ఆర్ గెటింగ్ న్యూ ఆఫర్స్. దిర్ ఈజ్ నో డౌట్. ఇది రాసి పెట్టుకోండి, కావాల్సి ఎప్పటికైనా సరే. ఈ మాట మీద నేను కట్టుబడి ఉంటున్నా. సో మకర రాశి పీపుల్, దిస్ ఈజ్ వెరీ వెరీ డబల్ థమ్స్ అప్ పీరియడ్ ఫర్ యూ. ఎందుకంటే శని మీ రాశ్యాధిపతి ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి. సో మనీ వైజ్గా మీరు పుంజుకునే టైం ఇది, ఆర్థిక పరంగా బలపడే టైం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మకర రాశి పీపుల్. అలాగే సబ్స్క్రైబ్ చేయని మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటివి స్టేటస్లో పెట్టుకుని, మకర రాశి ఏలినాటి శనితో సతమతం అయిపోయి 6 సంవత్సరాలు ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, వెల్విషర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా అద్భుత విషయాన్ని చేరవేశారనుకోండి, వాళ్ళు చాలా రిలాక్స్డ్ ఫీల్ అవుతారు. ఒక మనిషిని ఒకరోజు ఆనందపరిచామన్న ఆనందం మీకు కూడా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్.
ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.